విశ్వంలో కొన్ని మార్పులు ఒక నిర్దిష్ట సమయంలో క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఋతువులు మారటం లేదా రాత్రి పగలు ఏర్పడటం ఇటువంటివి. ఇలాంటి మార్పులు ఎప్పుడూ ఒక పద్ధతిలో క్రమం తప్పకుండా జరుగుతాయి. కాబట్టి వీటిని క్రమబద్ధమైన మార్పులు అంటే రెగ్యులర్ చేంజెస్ అని అంటారు. అయితే మరికొన్ని మార్పులు ఇలాంటి ఏ పద్ధతిని కానీ, నిర్దిష్ట సమయాన్ని కానీ, క్రమాన్ని కానీ పాటించకుండా ఎప్పుడైనా జరగచ్చు. అలాంటి మార్పులకు ఉదాహరణ అకస్మాత్తుగా వచ్చేటువంటి వర్షం, తుఫాను, భూకంపం లేదా వరదలు. ఇవన్నీ కూడా ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. వీటికి ఎటువంటి నిర్దిష్టమైన క్రమం అనేది ఉండదు. ఇలా ఒక క్రమం లేకుండా ఎప్పుడైనా జరిగే ఈ మార్పులనే మనం క్రమరహిత మార్పులు ఇర్రెగ్యులర్ చేంజెస్ అని అంటాం. ఇలాంటి క్రమరహిత మార్పులకు మనం ఇంకా చాలా ఉదాహరణలు చెప్పచ్చు. అయితే ఎప్పుడూ కూడా నిర్దిష్ట సమయాల్లో క్రమంగా జరిగే మార్పులను క్రమబద్ధమైన మార్పులు అని అంటాము. ఏ సమయంలోనైనా క్రమరహితంగా జరిగే మార్పులను క్రమరహిత మార్పులు అంటామని గుర్తుపెట్టుకోండి. ఈ మార్పులను మనం నిత్య జీవితంలో అనుసంధానం చేసి చూస్తే మనం ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవడం అనేది ఒక క్రమబద్ధమైనటువంటి మార్పు. ఎందుకంటే ఇది రోజు ఒకే సమయంలో క్రమం తప్పకుండా జరుగుతుంది. కానీ మనం రోజంతా ఒకే రకమైన పనులు చెయ్యము కదా. నిన్న మనం చేసిన పనే ఈరోజు చేయకపోవచ్చు. ఉదాహరణకు ఒకటో రోజు మనం క్రికెట్ ఆడితే రెండో రోజు కూర్చొని మనం బొమ్మలు గీయచ్చు. అంటే మన రోజువారీ పనులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవి ఒక నిర్దిష్ట సమయంలో మళ్ళీ మళ్ళీ జరగవు. కాబట్టి వీటిని క్రమరహిత మార్పులని అంటాము. సో ఇప్పుడు మీకు ఈ మార్పుల గురించి బాగా అర్థమైంది కదా. మీరు కూడా ఇలాంటి మార్పులకు ఇంకొన్ని ఉదాహరణలను ఆలోచించడానికి ప్రయత్నించండి.